హాయ్! హలో మామ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఏజీపీ. మీరు చూస్తున్నారు ఏజీపీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్. ఈరోజు వీడియో వచ్చేసేమో కాలేజ్ వాళ్ళకి ఎలాంటి బైక్స్ సూట్ అవుతాయో ఈ వీడియోలో మనం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం మామ. నేను ఈ వీడియోలో దాదాపు 3 టైప్స్ ఆఫ్ డివైడ్ చేశాననమాట. సో, ఒకటొచ్చేసేమో లో, మీడియం, హై. సో, మీరు మీ బడ్జెట్‌ని బట్టి మీరు ఏది చూజ్ చేసుకుంటారో, మీకేది కరెక్టో, మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. మనం స్కూటీస్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఎలా అంటే, మీ ఇంట్లో ఇదే ఫస్ట్ బైక్ అయితే గనక, మీరు స్కూటీ చూసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే, ఇంట్లో అన్నిటికి అది యూజ్ అయిద్దనమాట. లేదు ఆల్రెడీ మాకు స్కూటీ ఉందంటే గనక, ఆగండి. నేను అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక స్కూటీ ఉంటే గనక నెక్స్ట్ ఏ బైక్ తీసుకోవాలి అనేది. మన స్కూటీ గురించి మనం క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. టాప్ 3. టాప్ 3లో 2 బైక్స్ ఉన్నాయి మామ. ఒకటొచ్చేసేమో హీరో డెస్టినీ. ఇంకోటొచ్చేసేమో టీవీఎస్ జూపిటర్ 110 సీసీ. ఇది హీరో డెస్టినీ అనేది చాలా మైలేజ్ బైక్ అనమాట. దాదాపు మీకు 58 కిలోమీటర్స్ వస్తదనమాట పర్ లీటర్‌కైతే. మీకు చాలా మంచిగుండిద్దనమాట ఈ బైక్ అయితే. అండ్ అలాగే ఎనక డిక్కీలో కూడా మీకు లైట్ కూడా వస్తది. ఇందులో ఏందంటే ప్రైజెస్ ఎలా ఉంటాయంటే, అంటే విత్ ఫీచర్స్ యాడ్ అవుతాయి కొంది మీకు టాప్ ఎండ్‌కెళ్తారనమాట. లైక్ ఎలా అంటే అలాయ్ వీల్స్ అని, డిస్క్ అని, కలర్ కన్సోల్ అని, యూఎస్‌బీ కేబుల్ అని, ఛార్జింగ్ కేబుల్ అని చెప్పేసి. సో, ఇలాగా మీకు ప్రైస్ అయితే డిసైడ్ అవుద్ది. నేను స్టార్టింగ్ బేసిక్ నుంచి ఏదైతే టాప్ ఎండ్ ఉందో ఈ ప్రైజ్‌ల వరకు చెప్తాను. మీకు బేసిక్ వచ్చేమో దాదాపు ఇందులో వచ్చేసేమో 1,09,000 నుంచి 1,30,000 అంటే 30. సో, ఈ రేంజ్‌లో అయితే మీకు ఉండదనమాట. టీవీఎస్ జూపిటర్. సో, ఇది దాదాపు మైలేజ్ వచ్చేసేమో దాదాపు మీకు 55 కిలోమీటర్స్ అయితే వచ్చిద్దనమాట పర్ లీటర్‌కైతే. దీని ఒక ప్రైస్ కూడా సేమ్ అంతేనే. దాని ఒక కలర్‌ని బట్టి, ఫీచర్స్ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుందనమాట. బేస్ వేరియంట్ నుంచి అండ్ టాప్ వేరియంట్ వరకు. మనకి బేస్ వేరియంట్ వచ్చేసేమో 1,00,000 ఉంటది. అండ్ టాప్ వేరియంట్ వచ్చేమో 1,25,000 అయితే ఉంటుందనమాట. నా స్కూటీస్‌లో మిడ్ అనమాట. కొంచెం నా దగ్గర డబ్బులెక్కువున్నాయి. కొంచెం మంచిగా నాకు చూడ్డానికి లుక్ వైస్‌గా మంచిగుండాలంటే గనక యాక్సెస్ 125. సో, దీని యొక్క ప్రైస్ కూడా సేమ్ అంతే. దాని ఒక కలర్‌ని బట్టి, ఫీచర్స్‌ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందనమాట. దీని ఒక మైలేజ్ వచ్చేమో దాదాపు 45 కిలోమీటర్స్ అయితే వస్తుందనమాట పర్ లీటర్‌కి. దీని ప్రైస్ చూసుకుంటే గనక స్టార్టింగ్ బేసిక్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు బేసిక్ వచ్చేసి మనకు 1,13,000, 13,000 అండ్ అలాగే ఇంకా టాప్ ఎండ్ వచ్చేసేమో మనకి 1,40,000 వరకు ఉంది. ఎందుకంటే దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నౌ టాప్ అనమాట. సో, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. నాకు మైలేజ్‌తో సంబంధం లేదు. లుక్ వైస్ మంచిగున్నాయి గనక వెస్పా. సో, వెస్పా కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇందులో కలర్ వేరియంట్స్ కాదు మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ 125 సీసీ నుంచి 150 సీసీ వరకు వెస్పాలు అయితే ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ కూడా అంతే. దాదాపు అదొక మోడల్‌ని బట్టి, కలర్‌ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. బేసిక్ వేరియంట్ వచ్చేసేమో 1,50,000 నుంచి 1,80,000 వరకు ఉందన్నమాట. సో, అది వెస్పాది. మైలేజ్ మీకు తెలిసిందే కదా! 30, 35 ఈ రేంజ్‌లో అయితే మీకు మైలేజ్ అయితే వచ్చిద్ది పర్ లీటర్‌కి. ఓకేనా. మా ఇంట్లో స్కూటీ ఉంది. నాకు కొంచెం పెద్ద బండి కావాలి. అందులోను మైలేజ్ కావాలి అని అనుకుంటే గనక, ఇన్‌కేస్ మీ ఇంట్లో స్కూటీ లేకపోయినా కొంచెం పెద్ద బండే కావాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్ది. ఇది వచ్చేమో చాప్టర్ 2. ఈ 2లో వచ్చేసి మొత్తం గేర్లు అంటే తీసుకుంది బజాజ్ ప్లాటినా. సో, ఇది ఇందులో ఇచ్చే మైలేజ్ మీకు ఏ బైకు రాదు. ఓకేనా. చాలా మంచి బైక్ ఇది మైలేజ్ పరంగా అయితే. బట్ రీసేల్ కూడా మంచిగా ఉంది. మైలేజ్ ఎక్కువ ఇచ్చేది కూడా రీసేల్ కూడా దానికి తగ్గట్టే ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? 90,000 మామ. 90,000లో మీకు ఏదైతే ప్లాటినా అయితే వచ్చేసిద్ది. దీని మైలేజ్ చెప్పా కదా! దాదాపు 75 కిలోమీటర్స్ వచ్చిద్దనమాట పర్ లీటర్‌కైతే. సో, ఇది చాలా మంచి బైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కైతే. ఇది తీసుకొని మీరు గ్రాడ్యుయేషన్ టైంలో హాయిగా స్విగ్గీ, జొమాటో ఇవి కూడా చేసుకోవచ్చు పార్ట్ టైమ్ జాబ్ కింద ఈ బైక్ తీసుకుంటే. నేను హెచ్ఎఫ్ డీలక్స్ కూడా యాడ్ చేశాను. సో, ఇది కూడా చాలా మంచి బైక్ మీకిది. సో, మైలేజ్ కూడా బాగానే వస్తది. బాగా వస్తది కదా! మీకు చెప్తా మైలేజ్ కూడా మీకు 60 వస్తదనమాట. మీకు దీని ప్రైస్ కూడా దాదాపు 90,000 అంటే 80,000-90,000 అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. కలర్‌ని బట్టి వీటి కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుందన్నమాట. సో, ఇది కూడా మంచి బైక్.
సో, నేనైతే ఈ చాప్టర్ 2లో అనేది ఈ 2 బైక్స్ మాత్రమే నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇవి మీకు మైలేజ్ ఇచ్చే బైక్స్ బాగా. ఏందంటే మీరు గ్రాడ్యుయేట్ టైమ్‌లో చదువుకుంటూ మీరు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. నచ్చింది చేసుకోవచ్చనమాట. నౌ చాప్టర్ 3 ఇది బాగా బలిసినోళ్ళకి మాత్రమే ఇది. సో, నాకు బలిసిందంటే నేను డబ్బు పరంగా అంటున్నాను అంతే మామ. మిమ్మల్ని నేను తిట్టట్లేదు. సో, నా దగ్గర డబ్బులున్నాయి. నాకు మంచి బైక్ కావాలి, పాష్ బైక్ కావాలి. చూడంగానే అందరూ నా వైపు చూడాలి. రోడ్ ప్రెజెన్స్ ఎక్కువుండాలి. సో, ఎక్కువ అట్రాక్ట్ చేయాలి అనే బైక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు స్పోర్ట్స్ లుక్ ఉండి, మంచిగా ఉండాలి అనే బైక్స్ అనమాట ఇవి. సో, ఓన్లీ స్పోర్ట్స్ వేరియంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ వచ్చేసేమో R15 V4. సో, ఇదేంటంటే మనకి లుక్ వైస్‌గా స్పోర్ట్స్ ఉన్నా సరే మైలేజ్ అనేది చాలా మంచిగా ఇస్తది. దాదాపు 40-45 కిలోమీటర్స్ ఇస్తది పర్ లీటర్‌కైతే. సో, ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మంచిగా సూటబుల్ అనమాట. ఎందుకంటే మైలేజ్ ఇచ్చేది అండ్ లుక్ వైస్ కూడా బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు ఆన్‌లైన్‌లో చూడండి. ఎందుకంటే ఇది ప్రైస్ పెరుగుతా ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్‌గా మనం ఒకటని చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. సో, అందుకని మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఆర్‌సీ. కేటీఎం ఆర్‌సీ 200 అనమాట. నేను కేటీఎంలో మీకు స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. కేటీఎం మీరు తీసుకుంటున్నారంటే మినిమమ్ మీరు 200 సీసీ నుంచే తీసుకోవాలి. లేదా నేను 125 సీసీ తీసుకుంటానంటే గనక దాని బదులు మీరు ఎక్సెల్ హెవీ డ్యూటీ తీసుకొని ఊరంతా తిరగడం బెటర్ అనమాట. సో, నేను అలాగే కంపేర్ చేస్తాను. ఎందుకంటే వన్స్ మనం కేటీఎం తీసుకుంటున్నామంటే గనక మినిమమ్ 200 సీసీ తీసుకోవాలి. 200 మినిమమ్ 200 టు మాక్సిమం 390. సో, ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మాక్సిమం 390. సో, ఇలా అయితేనే మీరు తీసుకోండి. లేదు బ్రో నాకు స్పోర్ట్స్ బైక్స్ నచ్చవు. నాకు నేకెడ్ బైక్స్ కావాలంటే కూడా ఇందులో కూడా ఎంటీ. సో, యమహాలో ఎంటీ. ఇది కూడా మీకు నేకెడ్ లుక్ ఉంటుంది. అండ్ అలాగే మైలేజ్ కూడా మీకు దాదాపు 45-50 ఉంటుందన్నమాట మైలేజ్ అయితే. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచి బైక్ ఇదైతే. అంటే నాకు కొంచెం నేకెడ్ బైక్ కావాలంటే గనక నాకు కొంచెం బలిసింది సారీ డబ్బు పరంగానే మాట్లాడుతున్నాను. నాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి బ్రో అంటే గనక నేను సేమ్ కేటీఎం డ్యూక్ 200 సీసీ. స్పెసిఫిక్‌గా చెప్తున్నా మీరు కేటీఎం జోలికెళ్లారంటే గనక మినిమమ్ 200 సీసీ. 125 సీసీ తీసుకొని దాని వాల్యూ తగ్గించమాకండి. ఎందుకంటే మీకు అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయలేరు ఆ బైక్‌ని. కేటీఎం ఇంజిన్ తీసుకోండి మీరు. నేను 125 సీసీలో నేనెళ్తానంటే వేస్ట్ ఆఫ్ టైమ్. నాకంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఫస్ట్ దాని గురించి చెప్పడం కూడా. లేదు బ్రో నాకు కొంచెం అంకుల్ లుక్ సారీ. నాకు కొంచెం పెద్దరికం లుక్ కావాలి నాకు. కొంచెం దర్జాగా ఎళ్ళాలి అనుకుంటే గనక నేను 2 బైక్సే సజెస్ట్ చేశాను. ఒకటొచ్చేమో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అండ్ ఇంకోటేమో జావా. సో, ఈ 2 మీకెలా ఉంటాయంటే కొంచెం పెద్దరికం అంటే హెవీ లుక్ వచ్చిద్దనమాట. రాయల్ లుక్ ఏదో వచ్చిద్ది. సో, ఇవి వీటి గురించి నేను ప్రైజ్‌లు మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా ఒక మోడల్ గురించి నేను చెప్పలేను కదా! ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. సో, ఫైనల్‌గా మీకిచ్చే అడ్వైస్ ఏంటంటే మనం బైక్స్ అనేది ఒక్కసారే కొంటాం. సో, మీరు వన్స్ తీసుకుందాం అంటే గనక మీరు మంచి బైకే తీసుకోండి. సో, అప్పు చేసైనా తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం బైక్ కొనం గదా! సో, అది. ఇలాంటి మాటలు చెప్తే గనక వాడిని వెంటనే అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మనీ అనేది చూసుకొని కొనండి. ఎందుకంటే మనం స్టూడెంట్ లైఫ్‌లో అనేది మన ఈఎంఐ మనం కట్టం. మన పేరెంట్సే కడతారు. దానికి తగ్గట్టు మీరు బైక్ తీసుకోండి. ఓకే. మీకు డ్రీమ్ బైక్ ఉండొచ్చు. నాకు డ్రీమ్ బైక్ ఉంది. బట్ అదెప్పుడు తీసుకోవాలంటే మంచిగా జాబ్ చేసుకొని నీకు ఇన్‌కమ్ వచ్చేటప్పుడు నువ్వు సేవింగ్స్ చేసుకొని నీ బైక్ నువ్వు తీసుకో. నీకు నచ్చిన బైక్. ఎందుకంటే డ్రీమ్ బైక్స్ అన్నీ కొంచెం స్పోర్ట్స్ బైక్సే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ సీసీ ఉంటాయి కానీ మన మైలేజ్ రావు. సేమ్ అలాగే ఆల్టర్‌నేట్‌గా నీకు మైలేజ్ ఇచ్చే బైక్ పెట్టుకొని నీ డ్రీమ్ బైక్ పక్కన పెట్టుకో. మైలేజ్ ఇచ్చే బైక్‌తో నీ యొక్క వర్క్‌లో ఉన్నప్పుడు ఆ బైక్ వాడుకొని నువ్వు ఆదివారం, వీక్ ఆఫ్‌లో నువ్వు షో చేయడానికి వాటికైతే నీ డ్రీమ్ బైక్ నువ్వు వాడుకోవచ్చు. ఓకేనా? మంచిగా వాడుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే చూసుకోండి. వన్స్ మీకు జాబ్ వచ్చి, ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన బైక్ మీరు తీసుకోండి. బట్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి మన బడ్జెట్ ఏంటి? మనం ఏంటి? అని చెప్పి చూసి ఆలోచించుకొని బైక్ అయితే తీసుకోండి మామ. ఇంకా ఉంటా బాయ్. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇంతవరకు చూసారంటే మీకు పక్కాగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. పక్కాగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ బాయ్.